సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఈ రోజు గోల్డ్ ధర ఎలా ఉంది అండ్ అలాగే దేవీ నవరాత్రులు అయితే స్టార్ట్ అవబోతున్నాయి అండ్ దాని ఎఫెక్ట్ కూడా ఏమైనా ఉంటుందా? అండ్ మనం చూస్తే నవంబర్ అనగానే పెళ్లిళ్ళ సీజన్ అనేది మొదలవుతూ ఉంటుంది. దాని గురించి ముందుగానే చాలా మంది బంగారం కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కొనుక్కోవాలా సార్, లేదంటే ఆగాల? బంగారం ధర ఏ విధంగా చూసి ఎలా అనాలిసిస్ చేసి తక్కువ ధరకి రావాలి అంటే ఎలా చూడాలి సార్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనుకోకూడనిది జరిగింది. అది ఏంటంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్యలో ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనేది బిగిన్ అయింది నిన్న రాత్రి నుంచి. మనము నిన్నటిదాకా చెప్పుకున్నాము, ఇంకా నవరాత్రులు, దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి 3rd అక్టోబర్ నుంచి. నిన్న రాత్రి ఏం జరిగిందంటే, నిన్నటి వరకు కూడా మీకు కొంచెం స్టేబుల్గా ఉండే గోల్డ్ ప్రైసెస్ 75,732 వరకు వెళ్ళిన గోల్డ్ ప్రైసెస్ కాస్త 500 నుంచి 1000 రూపాయలు పడుతుందని చెప్పి మనం ఆల్రెడీ ఈ అవేర్నెస్ వీడియో క్రియేట్ చేశాం. అవును, అలాగే జరిగింది. 500 నుంచి 1000 రూపాయల వరకు పడింది. 74,800 900 మధ్యలో వరకు గోల్డ్ ఫ్యూచర్స్లో పడిపోవడం జరిగింది. అయితే నవరాత్రుల్లో నుంచి ఎలాగో శుభముహూర్తాలు ఉంటాయి, మంచి రోజులు కాబట్టి, అమ్మవారి నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా మీకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అందులో డౌటే లేదు. చాలా శుభకార్యాలు ఉంటాయి, బంగారం అందులో ఒకటి పర్చేస్. నిన్న రాత్రి ఈ వార్ స్టార్ట్ అవడం వల్ల గోల్డ్ ఈజ్ ఆన్ ఫైర్ అని చెప్పచ్చు. గోల్డ్ లిటరల్లీ ఈజ్ ఆన్ ఫైర్ అంటే దానికి అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా చూడని ప్రైసెస్ మీరు ఇప్పుడు గోల్డ్లో చూస్తున్నారు. ఏమైందో తెలుసా, నిన్న మీకు 74,800 900 వరకు పడిపోయిన నిన్న గోల్డ్ కాస్త 5 to 9 PM మధ్యలో సాయంత్రం మనం చూడమని చెప్తాం కదా, నిన్న అదే జరిగింది. అరౌండ్ అబౌట్ 7 o'clock నుంచి ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారంగా, ఇన్ఫాక్ట్ 5:30 నుంచే ఆల్రెడీ మీకు నోటిఫికేషన్స్ ప్రతి వాళ్ళ మొబైల్లో న్యూస్ యాప్స్ ఏమైనా ఉంటే అందరికీ నోటిఫికేషన్ వచ్చేసాయి దట్ ఇరాన్ హ్యాస్ స్టార్టెడ్ అటాకింగ్ ఇజ్రాయెల్ అని చెప్పేసి మిజైల్స్ ఫుల్ ఫ్లెజెడ్గా. అక్కడ నుంచి అమెరికా కూడా ఆర్మీని అండ్ మిజైల్స్ని పంపించింది ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయడానికి. చాలా టెన్షన్గా ఉంది. కరెక్ట్గా మన 5 to 9 మధ్యలో అనుకున్న టైంలోనే నిన్న ఫ్యూచర్స్ మార్కెట్లో 74,900 నుంచి 76,000 వరకు వెళ్ళింది. ఒక్కటే గంటలో 1,200 రూపాయలు పెరిగింది నిన్న గోల్డ్, 1,200 రూపీస్. అండ్ ఈరోజు కూడా ఆ వార్ కంటిన్యూ అవుతుంది. గోల్డ్ ప్రైసెస్ అసలు ఊరట లేకుండా, ఊపిరి తీసుకోకుండా ఒకటే వన్ సైడ్ అప్ సైడ్లోనే పోతుంది. ఇంకా దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వడానికి ఇంకొక రోజు ఉంది ఇంకా మొత్తం చెప్పాలి అంటే. బట్ స్టిల్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఆన్ ఫైర్. నేను మీకు 2 సినారియోస్ ఉన్న వాళ్ళ గురించి నేను చెప్తా ఇప్పుడు. ఒకటి, ఎవరికైతే ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉంది, లేదంటే అవసరం ఉంది, మనం ఇవాళే కొనుక్కోవాలి అనుకుంటే కొనేయండి, ఆలోచించకండి. ఎందుకంటే గోల్డ్ ప్రైసెస్ మీ చేతికి అందనంత ఆకాశానికి వెళ్ళిపోతాయి ఇప్పుడు. రెండోది, నాకు అవసరం లేదు ఆభరణం, బట్ కాస్తంత డబ్బు మా కూతురు పేరు మీదో, మా తల్లి గారి కోసమో, లేదంటే మా భార్య కోసమో, చెల్లి కోసమో మీరు పెట్టుకోవాలి అనుకుంటే జస్ట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్గా బిస్కెట్ కొంటారా, కాయిన్ కొంటారా, లేదంటే ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో మీరు గోల్డ్ ETF కొనుక్కుంటారా? ఆల్రెడీ మీరు లేట్ అయిపోతున్నారు, ఇంకా లేట్ అవ్వకుండా చూసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఈ రోజే పెట్టమని చెప్తాను ఈ వీడియో చూసిన తొందరలో. ఇప్పుడు మనం చూద్దాము స్పాట్ మార్కెట్లో ప్రైసెస్ ఎలా ఉన్నాయి. ఇంకా చాలా గమ్మత్తుగా ఉంటుంది మీకు ఇక్కడ, ఎందుకంటే నిన్న 1,200 ఫ్యూచర్ మార్కెట్లో పెడితే ఇవాళ స్పాట్ మార్కెట్లో మీకు 1 రూపీ మైనస్లో ఉంది గోల్డ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే ప్రీమియం మీకు ముందు నుంచే పలుకుతుందండి స్పాట్ మార్కెట్లో. 74,800 మీకు ఫ్యూచర్స్ మార్కెట్లో ఉంటే నిన్ననే మీకు 77,000 ఉండింది బంగారం స్పాట్ మార్కెట్లో. కానీ ఈ రోజు మీకు రూపాయి తగ్గింది, అది గ్రేట్ డిస్కౌంట్ అనుకోండి, కొనేయండి అని చెప్తాను నేను. సో 24 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7,691 ఉన్న ప్రైస్ కాస్త మీకు పర్ గ్రామ్లో, అది కాస్త మీకు చూసుకుంటే 1 రూపీ ఫాల్తో 7,690 వరకు ఉంది ఈ రోజున. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. అండ్ 22 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే 7,050 ఉన్న ప్రైస్ నిన్న కాస్త చాలా గమ్మత్తుగా ఉంది చూడండి, ఇక్కడ 7,100కి వచ్చేసింది. 50 రూపీస్ ఇంక్రీస్ అయింది, పెరిగింది. ఇది మొదటిసారి మనం చూస్తున్నాం. అవునవును, ఎస్ సార్. ఫాలే ఉంటుంది, రైసే ఉంటుంది. కరెక్ట్. కానీ 22 క్యారెట్ 50 ఏంటి సార్? వాట్ ఇస్ దట్ రీజన్ బిహైండ్? చాలా మంచి ప్రశ్న అడిగారు. మనం చెప్తున్నట్టుగా సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఎంతమంది చూసి నేను గోల్డ్ కొన్నారు, 50 రూపాయలు ప్రీమియం పెరిగిపోయింది 22 క్యారెట్ బంగారం. ఎందుకంటే ఇది ఆభరణం బంగారం, ఇది జ్యువెలరీ గోల్డ్. ఇంకొక విషయం కూడా నేను చాలా ఎపిసోడ్స్లో చెప్పాను, మన వాళ్ళకి గుర్తుండాలి. 24 క్యారెట్ గోల్డ్ ప్యూర్ 999 కాబట్టి దాని ప్రైస్ అలాగే ఉండాలి, అది అలాగే ఉంటుంది.
కానీ 22 క్యారెట్ గోల్డ్కి మొన్నటి వరకు ఉన్న డిమాండ్ అండ్ ఇప్పుడున్న డిమాండ్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మోర్ దెన్ 70 to 80% జనాలందరూ 22 గోల్డ్ కొంటారు. ఎందుకంటే ఆ ఆభరణము అదొక ఆచరణ రూపంలో మన దగ్గర జనరేషన్స్ నుంచి వాడుతూ వస్తున్నారు, కొంటూ వస్తున్నారు. దాని రీజన్ వల్ల మీరు చూసుకుంటే ఇంతకు ముందుకు మీకు కనీసము 1000 రూపాయలు డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు మీరు చూసుకుంటే దాదాపు మీకు 700 డిఫరెన్స్ కూడా లేదు 24 క్యారెట్ గోల్డ్కి 22 క్యారెట్ గోల్డ్కి. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలాంటి రేర్ సినారియో మధ్యలో ఒక రూమర్ కూడా వచ్చింది, రాబోయే ఒక నెల మొత్తం అంట మనకు 2 చంద్రులు కనిపిస్తాయంట రాత్రికి. ఆ విషయం చెప్పారు. ఈరోజు మనం కొత్త విషయం చూస్తున్నాము. 1 రూపీ మైనస్ అండ్ 50 రూపీస్ ప్లస్ అంటే ఇది నిజంగానే విచిత్రం. ఇలా ఎప్పుడు జరగదు. అవును సార్, మనం ఇన్ని రోజుల పాటు గోల్డ్ సిరీస్ లో మాట్లాడుకున్నాం, కానీ 24 క్యారెట్ ఏ విధంగా అయితే తగ్గుతుందో అదే విధంగా మనకి 22 క్యారెట్ కూడా తగ్గడం జరుగుతూ ఉంది. కానీ ఈ వేరియేషన్ అయితే ఇప్పటి వరకు మనం చూడలేదు. దీనికి అర్థం ఇంకొకటి కూడా నేను చెప్తా. డిమాండ్ అన్నది 24 క్యారెట్ గోల్డ్ కి ఒక పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ కొంటారు వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ కోసం. 22 క్యారెట్ గోల్డ్ ఆల్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ అందరూ కొంటారు. సో దానికి అర్థం ఏంటి, అక్కడ డిమాండ్ అనేది విపరీతంగా పెరుగుతుంది. సో 24 క్యారెట్ గోల్డ్కి 22 క్యారెట్ గోల్డ్కి ఎక్కువగా గ్యాప్ లేదు. 700 రూపీస్ ఈజ్ నాట్ అ హ్యూజ్ మార్జిన్ అండి నిజంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మీకు 1 గ్రామ్ బంగారం ఇక్కడ మీరు 22 క్యారెట్ గోల్డ్ కొంటున్నప్పుడు అక్కడ 22 క్యారెట్ అంటే మీకు 2 క్యారెట్ డిఫరెన్స్ ఉన్నా కానీ మీకు ప్రీమియం అనేది తగ్గిపోతుంది మధ్యలో. దానికి అర్థం ఏంటి, ప్రైసెస్ ఇంకా పెరగబోతున్నాయి. ఇండికేషన్ మీకు ఆల్రెడీ వచ్చేసింది. నిన్న పెరిగిన 1200 రూపాయలు కాస్త ఎప్పుడు ఎఫెక్టివ్ అవుతుందో మనకి స్పాట్ గోల్డ్ మార్కెట్లో చూడాలి. సో అలాంటి లేట్ చేసేసి మీరు ఛాన్స్ని మాత్రం పోగొట్టుకోకండి. నా కమింగ్ బ్యాక్ టు ది ట్రేడర్స్ విషయానికి. సో ట్రేడర్స్ విషయాన్ని గురించి మనం చూసుకుంటే మనం చెప్తూ వచ్చాము, గోల్డ్ ఎలాగైతే పెరుగుతూ వచ్చిందో మనకు అలాంటి కైండ్ ఆఫ్ మన ప్రైసెస్ మనం చూసాము అండ్ రైజ్ అనేది కూడా మనం ప్రెడిక్ట్ చేసి చెప్పాము అందరికీ కూడా. ఇక్కడ నుంచి గోల్డ్ ఇలా పెరగబోతుంది, పెరిగిన తర్వాత పడబోతుంది అన్న విషయం కూడా మనం చెప్పింది ఆన్ ద 26th సెప్టెంబర్న. కింద ఒక 500 నుంచి 1000 రూపాయలు పడుతుందని చెప్పాము. 74,660 వరకు వచ్చిందండి. ఇన్ఫ్యాక్ట్ గోల్డ్ హ్యాస్ కమ్ డౌన్ టు 74,660 నుంచి ఇప్పుడు ఈ రోజు మీరు చూసుకుంటే 75,889 విచ్ ఇస్ లైక్ అన్ ఆల్ టైమ్ హై. సో ఇలాంటి ఫాల్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొక ట్రెండ్ లైన్ వేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఒకసారి ఇక్కడ పెరిగినట్టే పెరిగి మళ్ళీ పడిపోయింది, మళ్ళీ ఇక్కడ రెండోసారి పెరిగి మనకు కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో దట్స్ వై గోల్డ్ హెస్ గాన్ టు ఎ న్యూ హై. సో ఇలా మీరు నేర్చుకుంటూ ఉంటే ఏమవుతుందంటే మీకు కావాల్సిన ఆ లెసన్స్ అలాంటి ప్రాఫిట్ రెండు మీకు వచ్చే తీరుతాయి. లేట్ చేయకండి, ఇమ్మీడియట్గా నేర్చుకోమని చెప్తా. సో మరి ఎలా నేర్చుకోవాలి సార్? దానికి మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అవ్వాలి? అండ్ అదే కాకుండా అప్పుల నుంచి బయటపడాలి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, మా పేరెంట్స్ కోసమో లేదంటే మా పిల్లల కోసమో అనుకునే వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? దట్స్ అ గ్రేట్ క్వశ్చన్ అండి. మీ అందరికీ కూడా ఒకటే సొల్యూషన్ ఉంది, గో ఫర్ అ మాస్టర్ క్లాస్. సో దట్ మన దగ్గర 3 సంవత్సరాలు డిగ్రీలు లేదంటే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లు లేదంటే పీజీ ఇది ఒక 2 years అలా నేర్చుకునేంత అవసరం లేదు. పెద్ద పెద్ద చదువులు చదువుకుంటారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి. కానీ ఇక్కడ మీకు ఒక్క రోజులో మీ నాతో పాటు కూర్చొని ఒక్క చిన్న సమయం మీరు నాకు ఇచ్చారంటే మీకు బేసిక్స్ దగ్గర నుంచి ప్రో వరకు అంటే ఒక ప్రొఫెషనల్ లెవెల్ వరకు స్ట్రాటజీస్ నేర్పించబడతాయి. స్పెషల్లీ అప్పులో ఉన్న వాళ్ళు లేదంటే రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి, రేపటి రోజున ముసలివాళ్ళు అయిన తర్వాత సీనియర్ సిటిజన్గా ఉన్నప్పుడు పిల్లల పైన ఆధారపడకుండా అలాంటి ఆశలు పెట్టుకోకుండా మీరు కూడా రిటైర్మెంట్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తూ మంచి మంచి హాలిడే ట్రిప్స్ కొడుతూ ఎంజాయ్ చేయాలి అనుకుంటే అవసరమైంది ఒక్కటే, ప్రెషస్ టైంని మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోండి. రాబోయే సమయం గురించి మీరు ప్లాన్ చేస్తే డబ్బులు ఎలాగో ఆటోమేటిక్గా మనకు ప్రతి నెల ఆదాయం రూపంలో వస్తుంది. సో దాని గురించి మీరు ఆలోచించకండి. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే స్ట్రాటజిక్ ప్లానింగ్ కావాలి మీకు. ఆ ప్లానింగ్ ఎవరు నేర్పిస్తారు? వన్ అండ్ ద ఓన్లీ సుమన్ టీవీలో మీకు నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకొని కాల్ చేయమని చెప్తా, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మా టీం మీకు పూర్తి సహాయం అందజేస్తారు, త్వరపడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.